నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా ఈపూరుపాలెం మోడల్ స్కూల్లో అవినీతి ముఠ గుట్టురట్టయింది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యా సంస్థను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారన్న ఆరోపణలపై లోకాయుక్త సీరియస్ అయింది. జిల్లా కలెక్టర్ నుంచి విద్యాశాఖ అధికారుల వరకు అందరూ చూసి చూడనట్టు వ్యవహరించిన అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ లోకాయుక్త రంగంలోకి దిగింది. కేసు నెంబర్ 741/2026 B2 గా నమోదు చేసి ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. అసలు ఏం జరిగింది? విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి తెచ్చారు? గతంలో విద్యా కుసుమాలు వికసించాల్సిన చోట ఆక్రమాలు జడులు విప్పాయి. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఈపూరుపాలెం ఆంధ్రప్రదేశ్ మోడల్ కాలేజ్ అండ్ హై స్కూల్లో అవినీతి రాజ్యం మేలుతుందన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ప్రిన్సిపల్ జనముల సరళ, వైస్ ప్రిన్సిపల్ గుర్రం శామ్యూల్ జాన్ ఆధ్వర్యంలో భారీగా అధికార దుర్వినియోగం జరిగినట్లు జర్నలిస్ట్ నాయుడు నాగార్జునరెడ్డి ఫిర్యాదు చేయడంతో లోకాయుక్త ఈ కేసును విచారణకు స్వీకరించింది. ఫిర్యాదులు చేసినా పట్టించుకునే అధికారులు సమస్య తీరక ముందే పరిష్కారమైందని పోర్టల్లో తప్పుడు ప్రచారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇది చాలదన్నట్లు చిన్నపిల్లల్ని కూడా చూడకుండా విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి మా సమస్య పరిష్కారమైంది అని బలవంతంగా లేఖలు రాయించుకున్నవాయన అధికారుల దారుణ వైఖరికి అద్దం పడుతోంది. కార్యాలయ ఈ కేసులో ఇప్పుడు ఏకంగా ఏసీబీ డైరెక్టర్ జనరల్, స్కూల్ ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, బాపట్ల జిల్లా కలెక్టర్, డిఈఓ స్థాయి అధికారులను లోకాయుక్త విచారణ పరిధిలోకి తెచ్చింది. వ్యవస్థను తప్పుదారి పట్టించి ఫిర్యాదుదారులను మోసం చేయాలని చూసిన అధికారుల తీరుపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి తదుపరి విచారణను జూన్ 30, 2026కి వాయిదా వేసిన లోకాయుక్త అప్పటికల్లా పూర్తి నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించింది. నిరుపేద విద్యార్థుల చదువుతో ఆటలాడుకుంటున్న విద్యాశాఖలోని నల్ల గొర్రెలను బయటకు లాగి వారికి కఠిన శిక్ష పడే వరకు ఈ పోరాటం ఆగదని బాధితులు మరియు స్థానికులు కోరుతున్నారు. మరి విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. లోకాయుక్త ఆదేశాలతో ఇప్పుడు జిల్లా విద్యాశాఖలో ప్రకంపనలు మొదలయ్యాయి. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులకు, విద్యార్థులను వేధించిన వారికి ఈ విచారణ ఒక గట్టి హెచ్చరిక కానుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సత్య టీవీ.